ఓం శాంతి. బ్రహ్మకుమార్ భ్రాత అమర్చంద్ గారు ఎవరైతే పంజాబ్ జోన్లోని ఈశ్వరీయ సేవలకు నిర్దేశకులుగా ఉండినారో, సమాజ సేవా విభాగానికి అధ్యక్షులుగా ఉండి పంజాబ్ జోను ముఖ్యాలయమైన చండీగఢ్లో ఉండేవారు. వారు మమ్మాతో తనకున్నటువంటి దివ్య అనుభవాలను ఈ విధంగా పంచుకుంటున్నారు. నేను మాతేశ్వరి గారితో మొట్టమొదట 1959వ సంవత్సరం డిసెంబర్ మాసంలో కలుసుకున్నాను. ఆ సమయానికి నేను జ్ఞానంలో నడుస్తూ కొద్ది మాసాలు మాత్రమే అయ్యింది. మాతేశ్వరి గారు కాన్పూర్ నుండి సహరానాపూర్కి రావాల్సి ఉంది. నేను అప్పుడు కర్నాల్లో ఉండేవారిని. మాతేశ్వరి గారితో కలవాలని నా మనసులో చాలా ఉత్సుకత ఉండేది. నేను స్టేషన్ వద్దకు చేరుకుంటూనే రైలు నుండి మాతేశ్వరి గారు క్రిందకు దిగుతూ ఉన్నారు. వారు క్రిందకి దిగుతూనే అందరికీ దృష్టినిస్తూ కనులతో కలుసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో నేను వారి వ్యక్తిత్వము ఆత్మిక అయస్కాంతము వలె ఉండడం గమనించాను. కనులు, ముఖము ఆత్మిక శక్తితో ప్రకాశిస్తూ ఉన్నాయి. వారి దృష్టి నాపై పడుతూనే నాకు సులభంగా అశరీరీ స్థితి అనుభవమయ్యింది. ఆ రోజు ఆ స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం చేస్తున్నాను, కానీ ఆ సమయంలో మాతేశ్వరి గారి దృష్టి పడుతూనే నాకు ఆ స్థితి ప్రాప్తమయ్యింది. మాతేశ్వరి గారి వ్యక్తిత్వం అలా ఉండేది. అనగా వారిని ఎవరు చూసినా లౌకికంలోని వారు కూడా వారిని గౌరవిస్తూ నిలబడిపోయేవారు. వారికి మమ్మాలో ఒక విశేషమైన మహాత్ముడు కనిపించి మా పాదాలను స్పృశించేవారు. మాతేశ్వరి గారు అటువంటి వారిని కూడా తమ స్నేహభరితమైన కరుణ నిండిన దృష్టితో తృప్తిపరిచేవారు. ఆ సమయంలో సమాజానికి ఈ జ్ఞానం కొత్తదైన కారణంగా సేవా కేంద్రానికి వచ్చే సోదరీ సోదరులలో చాలా ప్రశ్నలు, సందేహాలు ఉండేవి. కానీ మాతేశ్వరి గారు ఈ జ్ఞానాన్ని ఎంత స్పష్టంగా, సరళంగా చేసి వినిపించేవారు అంటే వారి అనేక ప్రశ్నలు నివారణమైపోయి నిశ్చయబుద్ధులుగా అయిపోయేవారు. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. నేను కూడా వారిని ఒక ప్రశ్న అడిగాను. సత్యమైన బ్రాహ్మణులని ఎవరిని అంటారు? అందుకు వారన్నారు, బ్రాహ్మణులనగా సంపూర్ణ సమర్పణ అయినవారు. సర్వస్వము బాబాదే. లౌకిక సేవ గాని వ్యవహారము గాని కేవలం నిమిత్తం. ఇది కూడా బాబా సేవా కొరకే, నాదంటూ ఏమీ లేదు అని చెప్పారు. వారు చెప్పిన ఈ మాటలు నాకు వరదానమైపోయాయి. కొంతకాలం తర్వాత నేను సేవా కేంద్రంలో ఉండడం ప్రారంభించాను. నేను ఆ మాటలను జీవితమంతా గుర్తుంచుకుని నడుస్తున్నాను. శాలీనతకు సంపూర్ణ మూర్తి. మాతేశ్వరి గారు ఒకసారి 3-4 రోజులు ఉండేందుకు కర్నాలకు వచ్చారు. అప్పుడు నాకు వారిని అతి సమీపంగా చూసే సౌభాగ్యం లభించింది. మాతేశ్వరి గారు గంభీరతకు ప్రతిమూర్తిగా ఉండేవారు. వారి ఆ చిన్న ఆంగణములోనే సంచరించుచున్నప్పుడు ఏ మాత్రమూ శబ్దమయ్యేది కాదు. ఆ వీధి అంతా వారితో ప్రభావితమయ్యేది. వారు నమ్రతకు, సంపూర్ణ స్వరూపానికి నిదర్శనంగా ఉండేవారు. జ్ఞాన ఛాత్రక పక్షి. మాతేశ్వరి గారికి శివబాబా మహావాక్యాలపై చాలా గమనం ఉండేదని నేను చూశాను. ఆ సమయంలో ఆబూ నుండి సాకార్ బాబా మాతేశ్వరి గారికి ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో శివబాబా మహావాక్యాల పాయింట్లు, వాటితో పాటు సాకార బాబా పరిపాలనా కార్య వ్యవహారాలు కూడా ఉన్నాయి. మాతేశ్వరి గారు మొదట శివబాబా మహావాక్యాలు చదివిన తర్వాత సాకార బాబా కార్య వ్యవహారాలను గురించిన పత్రం చదివారు. ఆ సమయంలో దాది మనోహరేంద్ర గారు కూడా అక్కడే ఉన్నారు. వారు మాతేశ్వరి గారితో ఇలా అన్నారు, మమ్మ, మీరు మొదట బాబా రాసిన ఉత్తరము చదివేందుకు బదులు జ్ఞాన బిందువులను ఎందుకు చదివారు? అప్పుడు మాతేశ్వరి గారు, మన జీవితానికి శివబాబా జ్ఞానమే ఆధారం. ఇదే మన భోజనం. దీనికై నేను చాలా కుతూహలంతో నిరీక్షిస్తూ ఉంటాను. కవరు వస్తూనే మొట్టమొదట నేను జ్ఞాన బిందువులనే చదువుతాను. తర్వాత కార్యవ్యవహారాల గురించి సమాచారాన్ని చదివి ఏమి చెయ్యాలో అది చేస్తాను అని చెప్పారు. ఈ విధంగా జ్ఞానానికి అథారిటీ, జ్ఞానదేవి అయి ఉండిన మాతేశ్వరి గారిలో ఈశ్వరీయ జ్ఞాన పిపాస సదా ఉండేది. వారు జ్ఞాన వర్షపు జ్ఞాన ముత్యాల ప్రతీక్షలో ఉండే జ్ఞాన ఛాత్రక పక్షిగా ఉండేవారు.
తల్లిగారి ద్వారము పిల్లలకు సదా తెరిచి ఉండేది. మాతేశ్వరి గారు ప్రతి ఒక్కరికి ఇలా చెప్పేవారు. ఎవరైనా ఏ విషయం కోసమైనా మా అమ్మతో వ్యక్తిగతంగా కలుసుకోవాలి అంటే వారు ఏ సమయంలోనైనా అనుమతి లేకుండా అడగకుండా రావచ్చు. ఎటువంటి నియమము పాటించవలసిన అవసరం లేదు. ఈ విధంగా మా అమ్మ తన మొత్తం సమయాన్ని పిల్లల ఉన్నతికి మరియు సేవకు ఇస్తూ ఉండేవారు. వారు ఎంత గొప్ప అథారిటీగా ఉండేవారో అంత నిరహంకారిగా కూడా ఉండేవారు. మాతేశ్వరి గారు సొంత పురుషార్థంపై చాలా గమనం ఉండేది. సదా వారి నోటి ద్వారా ఇదే శబ్దం వెలువడేది. మనం ఎటువంటి కర్మలు చేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా అలాగే చేస్తారు. మా అమ్మగారు బిగ్గరగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. బిగ్గరగా నవ్వడం అసలు ఆమె చరిత్రలోనే లేదు. సదా ఆజ్ఞాకారి, వినమ్రతతో ఆజ్ఞలను పాటించే ముద్దు బిడ్డ. ఈ యజ్ఞంలో మాతేశ్వరి గారు చాలా గొప్ప అథారిటీగా ఉండినా వారు బాబా ముందుకు వచ్చినప్పుడు ఆమెకు చిన్న బాలిక వలె ఆజ్ఞాకారిగా ఉండేవారు. సదా సరే బాబా, మంచిది బాబా అని అంటూ ఉండేవారు. ప్రతిరోజు బాబా క్లాసులోకి వచ్చే ముందు మా అమ్మ క్లాసు చేయించడానికి వచ్చేవారు. మా అమ్మ వినిపిస్తూ ఉన్నప్పుడు బాబా క్లాసులో ప్రవేశిస్తూనే వారు వెంటనే తమ వాణిని నిలిపేసేవారు. బాబా కొరకు వారిలో అంత గౌరవం ఉండేది. బాబా మురళీకి మా అమ్మ చాలా గౌరవం ఇచ్చేవారు. బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశించి మురళీని చెప్పడం ప్రారంభించినప్పుడు మా అమ్మ తన ముఖాన్ని సభ వైపు ఉంచేవారు కాదు. బాబా వైపు తిరిగి కూర్చుని మురళి చాలా అటెన్షన్తో వినేవారు. మా అమ్మ కూర్చునే స్థానం కూడా బాబాకు సమానంగా ఉండేది. అయినా మా అమ్మ తన ముఖాన్ని బాబా వైపు తిప్పి కూర్చునేవారు. ఈ విధంగా మా అమ్మలు బాబాపై అనంతమైన గౌరవం ఉండేది. అసామాన్యమైన వ్యక్తిత్వం. మా అమ్మ యోగంలో కూర్చున్నప్పుడు కానీ, ఇతరులకు దృష్టినిచ్చినప్పుడు కానీ ప్రతి ఒక్కరికి విచిత్రమైన అనుభూతి కలిగేది. మా అమ్మ స్థూల స్వరూపానికి బదులు లైట్ స్వరూపమే కనిపించేది. మా అమ్మగారి సన్ముఖంలో కూర్చున్నప్పుడు సహజంగా అవ్యక్త వాతావరణము, విదేహీ స్థితిలో ఉండడం, పూర్తి నిశ్శబ్దంలో ఉండడం చెప్పకనే ఏర్పడేది. మా అమ్మ కేవలం ఒక కుమారి అని బ్రహ్మవత్సలందరికీ తెలిసినా వారిని ఎవరు చూసినా మాత, దేవి, ఫరిష్తా వలె దర్శనమిచ్చేవారు. దేహభావం అసలుండనే ఉండేది కాదు. ఎలాగైతే చిన్న బాలుడు తన తల్లి ఒడిలోకి సహజంగా ఇమిడిపోతాడో ఆ విధంగా బ్రహ్మవత్సలు ప్రతి ఒక్కరూ మాతేశ్వరి గారి ఒడిలోకి చేరిపోయేవారు. మాతేశ్వరి గారిలో పరిశీలన శక్తి చాలా అధికంగా ఉండేది. నేను వారితో మధుబనంలో మొట్టమొదటిసారి కలుస్తూనే మాతేశ్వరి గారు ఇతను జ్ఞానయుక్తమైన పుత్రుడు అని అన్నారు. అంతకుముందు నేను ధ్యానంలోకి వెళ్ళేవాడిని, ఆట పాట పాడేవాడిని, భవిష్య దృశ్యాలు చూసేవాడిని. కానీ మాతేశ్వరి గారితో కలిసి కర్ణాలకు వాపస్ పోతూనే నా ధ్యానం పాత్ర సమాప్తి అయిపోయింది. ఇంతవరకు మళ్ళీ ఒక్కసారి కూడా సాక్షాత్కారం అవ్వలేదు. ఈ విధంగా మా అమ్మ మాటలు నాకు వరదానంగా కూడా అయ్యాయి. మాతేశ్వరి గారితో నిమిత్త భావము సంపూర్ణ రూపంలో ఉండేది. వారు సదా ఇది శివబాబా కార్యము, చేసి చేయించేవారు వారే, మనము కేవలం నిమిత్తము, సర్వము బాబాయే చేస్తారు అని అనేవారు. మా అమ్మలోని ఈ గుణాన్ని నా సొంతము చేసుకునేందుకు నేను ప్రయత్నించాను. విశ్వ పరివర్తన చేయాల్సింది బాబాయే, మనం కేవలం వారికి ఉపకరణాలు మాత్రమే. చేయడం, చేయించడం వారి కర్తవ్యం. ఈ విధంగా మేము మా అమ్మ సదా తేలికగా, నిశ్చింతగా ఉండడం చూశాము. కర్మభోగ సమయంలో కూడా నిరంతర యోగిని, నిస్వార్థ స్నేహి. మాతేశ్వరి గారితో నా చివరి కలయిక బొంబాయిలో జరిగింది. మాతేశ్వరి గారి ఆరోగ్యం చాలా క్షీణించి ఉందని, వారితో ఎవరూ మాట్లాడరాదని మాకు చెప్పారు. మాతేశ్వరి గారితో నేను కేవలం కనులతోనే కలిశాను. మాతేశ్వరి గారు నాకేమీ చెప్పలేదు. కానీ ఆ సమయంలో వారి ముఖము, వారి దృష్టి, మస్తిష్కముపై ప్రకాశము ఇంతకుముందు ఎలా శక్తిశాలిగా ఉండేదో అప్పుడు కూడా అలాగే శక్తిశాలిగా ఉండేది. వారి స్నేహ స్వరూపములో, వ్యవహారములో లేస మాత్రం కూడా తేడా లేదు.
వారు జబ్బుగా ఉన్నారని, వారి ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉందని ఏమాత్రమూ అనిపించలేదు. వారు ప్రకృతి జీత్ అయ్యారని నాకు స్పష్టంగా అనుభవం అయ్యింది. కాబట్టి ఈ విధంగా మమ్మను తన 19 ఏళ్ల వయసులో కలుసుకుని మమ్మ ఇచ్చిన ప్రేరణలతో తన సంపూర్ణ జీవితాన్ని పరివర్తన చేసుకున్నటువంటి బ్రహ్మకుమార్ అమీర్ చంద్ గారి అనుభవాన్ని మనం విన్నాము. ఇంకొన్ని అద్భుతమైన అనుభవాలను మనం తర్వాత విందాం. ఓం శాంతి.